మా మిత్రులు శ్రీ కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ కోఆర్డినేటర్ డాక్టర్ దారా సుధీర్ గారు, మరి మీ అందరి ప్రియతమ యువనేత రాష్ట్ర యువజన విభాగం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ గారు, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ ప్రాంతంలో మీ అందరికీ కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలు అందించిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మరి వేదిక మీద ఆసీనులైన మిత్రులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి కారణభూతులైన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళంతా ఉండేది రాయలసీమ ప్రాంతంలో, నీళ్ళంతా తీసుకుపోయేది తెలంగాణ వాసులు. వాళ్ళకేమో 800 అడుగుల దాకా నీళ్లు తోడుకోవచ్చు, మనం 840 అడుగులకే దాన్ని నిలిపేయాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆలోచన చేసి ఒక ధైర్యంగా ఒక నిర్ణయం చేసి 800 అడుగులకే ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. దురదృష్టం అప్పుడు కరోనాలో 2 సంవత్సరాలు పోయింది. ఆ తర్వాత మనం అనుకోకుండా అధికారం కోల్పోయాం. ఈరోజు ఆ ప్రాజెక్టును నిలిపేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు నిలిచిపోతే హంద్రీనివాకు నీళ్లు రావు, కేసీ కెనాల్కు నీళ్లు రావు, మనకు అన్నిటికంటే గడికోట రిజర్వాయర్కు వీటన్నిటికీ ఈరోజు నీళ్లు తీసుకుపోతా ఉండే గాలేరు నగిరి కాలువకు నీళ్లు రావు. అదే రకంగా ఆ రోజు మేమందరూ కూడా ఈ హంద్రీనివా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇవి కేవలం అనంతపూర్ దాకానే వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు రైతులంతా కూడా అక్కడ కరువు కాటకాలతో ఇబ్బందులు పడినారు కాబట్టి రానియడం లేదని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు 3800 క్యూసెక్లు వచ్చే హంద్రీనివా కాలువను అదనంగా 6500 క్యూసెక్లతో 6000 కోట్లు ఖర్చు చేసి మంజూరు చేయడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్న తరుణంలో మన పార్టీ అధికారం కోల్పోతానే దాన్ని నిలిపేయడమే కాకుండా దాన్ని మళ్ళా మనం దాని గురించి ఆలోచించకూడదని చెప్పి ఉన్న కాలువకే దాదాపు 2000 కోట్లు పెట్టి సిమెంటు లైనింగ్ చేయడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్లు కావాలని పైప్ లైన్ ద్వారా కడప జిల్లాకు చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకునే పరిస్థితి కూడా చేసి పనులు ప్రారంభించి దాదాపు 50% పైన పూర్తయితే వాటిని కూడా నిలిపేయడం జరిగింది. మరి రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా జరగనీయకుండా కేవలం నువ్వు అక్కడ క్యాపిటల్ కడతానని చెప్పి లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఆ ప్రజాధనాన్ని అంతా కూడా వృధా చేస్తూ ఉన్నావు తప్ప అక్కడ క్యాపిటల్ వచ్చే పరిస్థితి లేదు. వర్షాలు వస్తే అవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి. అది అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడుకి అర్థం కావడం లేదు. అక్కడ 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకోవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తేనే ఒకే ఒక ఆలోచనతో అన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచి మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని అనుమతులు తీసుకొని ప్రారంభించారు. మరి అదే పోలవరం ప్రాజెక్టు ఈసారి ఆయన ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు దాన్ని ఎత్తు తగ్గిస్తే నీకు తెలియకుండా మీ పాలనలో భాగస్థులైన బీజేపీ వారు చేస్తారా కేంద్రంలో అని అడుగుతా ఉన్నాను. నీవే వాళ్ళకు అనుమతి ఇచ్చి మీరు తగ్గించుకోండి,
పోలవరం నాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్పి పోలవరం ఎత్తు తగ్గించారు. ఈరోజు ఇక్కడేమో 840 దగ్గరే ఉండల్లా, రాయలసీమకు నీళ్లు రాకూడదు అని ఆలోచన చేశారు. ఇవన్నీ కూడా మనమే చూస్తా ఉన్నాం. మీరు అందరూ కూడా మాకంటే ఎక్కువ టీవీలు చూస్తారు. మీరు ఏమన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబును ఒప్పించి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆప్ చేయించానని చెప్పారు. మరి ఇది ఆప్ చేస్తే ఇందాక చెప్పిన ప్రాజెక్టులే కాదు, నెల్లూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, అనేక బ్యారేజీలు ఉన్నాయి. అక్కడ వెలుగొండ ప్రాజెక్టు ఉంది ప్రకాశం జిల్లాలో. ఇవన్నీ ఏగతి పట్టాలా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంచేతే మనం ఇది 800 ఎత్తుకు తగ్గించుకొని దీన్ని మనం మంజూరు చేయించే విధంగా ఒత్తిడి తేవాలా, ఉద్యమాలు చేయాలా అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తప్పకుండా ఇది విజయవంతమై తీరుతుందని చెప్పి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పని వచ్చే ఎన్నికల దాకా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా అప్పుడు దాకా దీని మీద పోరాటం చేస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. రాయలసీమ వాసులుగా ఉండి ఒక 10 నిమిషాలు కూడా మీకోసం మన ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఇంత దూరం నుంచి వస్తే కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఓపిక లేకపోతే మనం ఈ ప్రాజెక్టుల కోసం ఏ విధంగా మనం ఉద్యమిస్తారో ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా మీరు ఆలోచించమని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి. మన కోసం, మన ప్రాంతం కోసం